యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. ఆ కొరడా యొక్క చేతిపిడికి తోలుతో చేసిన 4 పీలికలు ఉంటాయి. ఆ పీలికలకు చివరలో సీసపు ముళ్ళు ఉంటాయి. ఆ తోలు యొక్క పీలికల మధ్య గాడిద గాని ఒంటె గాని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని లోపల పెడతారు. ఒక్కసారి కానీ ఆ కొరడాతో కొడితే 200 చోట్ల చర్మం చిట్లిపోతుంది. భయంకరమైన నొప్పి వస్తుంది. ఆ కొరడ ఇప్పటికీ వాటికన్ మ్యూజియంలో అండర్ గ్రౌండ్లో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఈ ప్రపంచంలో 7,000 రకాలైన వ్యాధులు ఉన్నాయి. అందులో 3,000 రకాలైన వ్యాధులకు మాత్రమే మందు ఉంది. మిగిలిన 4,000 రకాలైన వ్యాధులకు మందు లేదు. ఆ 7,000 రకాలైన వ్యాధులను 39 విభాగాలుగా విభజించారు. మన యేసుక్రీస్తు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు శారీరక స్వస్థత లభిస్తుంది, మానసిక స్వస్థత లభిస్తుంది, భావోద్వేగమైన స్వస్థత లభిస్తుంది, ఆత్మీయమైన స్వస్థత లభిస్తుంది.